వాళ్ళే ఎంచుకుంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఈ వివాదాలు వదిలేసేయండి ఇక చాలు అయోధ్యతో, అంటే మొన్నటిదాకా అసలు అయోధ్యదే వివాదం సృష్టించారు అంటున్నారు ఎవరు? కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా. 1524-25 సంవత్సరం మధ్యలో దాన్ని పగలగొట్టారు. దాన్ని మొన్నటి వరకు గుడి కట్టే వరకు వివాదంగా ఎవరు చూశారు? ఇప్పుడు నీ ఇల్లుంది సాయి, నేను వచ్చాను, దాన్ని పగలగొట్టాను, నేను కట్టుకున్నాను, నువ్వు నలిగి 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 బాధపడుతున్నావు. నువ్వు ఇది నా ఇల్లు, నువ్వు ఆక్రమించావు, నా ఇళ్ళని నువ్వు పోరాడావనుకో, నువ్వు వివాదం సృష్టిస్తున్నావని మాట్లాడితే ఇది వివాదం నీదవుతుందా? చెప్పు. ఈరోజు నా గుడేది, నా ప్రదేశం అది. ఈరోజు ఎందరో మహమ్మదీయులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లేదా కమ్యూనిస్టులు వీళ్ళందరినీ పక్కన పెట్టండి. మహమ్మదీయులు ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎస్ ఈ దేశంలో బాబర్కి ఎక్కడ స్థలం? బాబర్ ఎక్కడి వాడు? ఎక్కడి నుంచో వచ్చినవాడు బాబర్, ఈ దేశస్థుడు కాదు కదా. మరి అతని మసీద్ ఎలా వస్తుంది అక్కడ? దాన్ని తవ్వితే మనకు తెలిసినటువంటివన్నీ కూడా రాముడికి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి అంశాలన్నీ బయటపడ్డాయి కదా. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ పురావస్తు శాఖ వాళ్ళందరూ పరిశీలన చేస్తే బయటపడ్డాయి కదా. సో కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏంటనంటే ఇది ఖచ్చితంగా హిందువులు దైవంగా ఆరాధించుకునేటువంటి రాముడి యొక్క ప్రదేశం ఇది. ఇది నిర్వివాదాంశం అనేటువంటిది మహమ్మదీయులు ఈరోజు బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు. ఇది వాళ్ళకి సమస్యాత్మకం అవుతుంది. ఎందుకంటే ఒకసారి భారతదేశంలో మహమ్మదీయులు కనుక ఇలా ఎడ్యుకేట్ అయితే వాళ్ళు న్యూట్రల్ అవుతారు. వాళ్ళు న్యూట్రల్ అయితే వీళ్ళు న్యూట్రల్ అయిపోతారు. మధుర కాశీ ఎప్పటికైనా మళ్ళీ పాత నిర్మాణాల తరహాలకు వస్తాయి. ఖచ్చితంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మంచి అభివృద్ధి జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ఒక పాత ఆ సంస్కృతిని వాటిని ప్రతిబింబించే దిశగా మధుర కానీ కాశీ కానీ అలాగనే మనకున్నటువంటి ప్రధానమైన క్షేత్రాలు ఇవన్నీ కూడా రావాలని వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం కూడా దాన్ని ఆశిద్దాం. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ ముస్లింలకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడుతున్నది, అలాగే స్వామీజీలు కూడా వాళ్ళతో కూర్చుంటున్నారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ